హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో 13th వీక్కి సంబంధించిన ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ అనాలిసిస్ చూద్దాం. సో దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ చేసి చూసేదానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చూస్తున్నారు చాలామంది. చాలా సంతోషం వేస్తుంది నాకు. సో కానీ లైక్ కూడా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది నా రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ని మన్నిస్తారని అనుకుంటున్నా. సో ఇక్కడ మనం ఓటింగ్ రిజల్ట్స్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ తేడతెల్లం అయ్యేది ఏంటంటే, సో పూర్తిగా ఇప్పుడు ఉదాహరణకి ఒక వారం క్రితం నేను ఒక మంచి అచీవ్మెంట్ సాధించా. సో బాగా పొగిడారు అందరు నన్ను. నిన్న ఒక అతను ఇంకా నాకంటే కూడా తక్కువే అనుకుందాం, ఒక మంచి గోల్ రీచ్ అయ్యాడు. ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? సో నిన్న అతనే ఎక్స్పోజ్ చేస్తారు, నేను మరుగున పడిపోతా. సో ఇక్కడ కూడా ఓటింగ్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే గతంలో ఆడిన గేములు కావచ్చు, వాళ్ళు వాడిన స్ట్రాటజీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, ఇవన్నీ నచ్చి ఓట్లేసారు. కానీ రాను రాను ఏమవుతుందంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇక్కడ తగ్గిపోతూ ఉన్నారు, సభ్యులు తగ్గుతున్నారు. అదేవిధంగా ప్రేక్షకుల్లో కూడా ఒక ఉత్సుకత. సో ఎలా ఆడుతున్నారు, ఏ విధంగా ఆడుతున్నారు, ఏ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు, నామినేషన్స్ ఎవరు పాయింట్ కరెక్ట్గా పెడుతున్నారు, నామినేషన్ ఎవరు విసుగెత్తిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మ్యాటర్సే. సో అన్నం తినేది కూడా మ్యాటర్సేనండి, ఇక్కడ కూర్చునేది కూడా మ్యాటర్సే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ డే విన్నర్స్ని అనౌన్స్ చేసేదాకా కూడా మ్యాటర్సే. సో ఇక్కడ అవన్నీ కూడా పనిచేస్తాయి. నాకు ఉదయం నుంచి నేను చూస్తూ ఉన్న కామెంట్లు, నువ్వు పలాన్ పిఆర్వి, నువ్వు పలాన్ పిఆర్. ఏమండి, నేను ఒక మాట చెప్తా, వింటారా? ప్లీజ్ వినండి, ఒక్క మాట వినండి చాలు. నా సబ్స్క్రైబ్స్ ఎంతమంది అండి? 5,600 చిల్లర. మహా అంటే ఎంతమంది చూస్తారు? ఒక 2,000 మంది, 3,000 మంది. ఆ 2,000 మంది, 3,000 మంది నేను చెప్తే వినేవాళ్ళ? నేను చెప్తే రివ్యూస్ నచ్చి చూసేవాళ్ళు, అది కూడా కంటిన్యూ చూసేవాళ్ళు. నేను చెప్తే విని ఎంతమంది రియాక్ట్ అయ్యి వాళ్ళకి వేస్తారు ఓట్లు? ఇప్పుడు పెద్ద రివ్యూర్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎందుకంటే లక్షల్లో ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్. నాలాంటి ఏమంటారు చిన్న యూట్యూబర్స్ని, లిల్లీ పుట్టు యూట్యూబరు ఒక రకంగా చెప్పాలి. లిల్లీ పుట్టు అంటే సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి నేను ఎలా పిఆర్ అవుతాను? కొంతమంది అవుతున్నారు, అడుగుతున్నారు, నువ్వేమన్నా పోయి ఆ అక్కడ ఓటింగ్ బాక్స్ తొంగి చూసి వచ్చావు. అవి ఎవరు తొంగి చూడరండి, ఎవరు కూడా తెలియదు. ఎలా అనఫిషియల్ పోల్స్లో ఆటోమేటిక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి వరకు ఎలా ఉందో అదే విధంగా జరుగుతుంది. గత 8 సీజన్స్ కూడా జరిగేది అదే. నేనేం కొత్తగా చెప్పడంలా, నాలాంటి రివ్యూస్ కూడా ఏం కొత్తగా చెప్పరు. అదేవిధంగా యూట్యూబ్స్లో వచ్చేటువంటి కమ్యూనిటీ లైన్స్లో పెట్టేటువంటి పోల్స్ని బట్టి యావరేజ్ తీసుకుని చెప్తాం, ఇది వాస్తవం. ఒక అతను అంటాడు, నాకు లింక్ పెట్టి నేను చూస్తా అంటాడు. లింకులు ఉండవండి దీనికి. ఒకటే అందరికి చెప్పేది ఒకటే, బిగ్ బాస్ తెలుగు 13th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అని కొట్టండి, అన్ని వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి, మీరే చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే సో మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, నేను అవగానే అబద్ధం చెప్తే. అదే యూట్యూబ్ పోల్స్ కమ్యూనిటీ వీళ్ళు పెట్టున్నారు, అవి కూడా చూడండి. అవి కూడా తక్కువలో 1,00,000-1,50,000 పడి ఉన్నాయి. ఇక్కడ కూడా 1,00,000 చిల్లర, 1,20,000 అటు పడి ఉన్నాయి. సో అంతమంది వచ్చి అది పనిగా వచ్చి ఓట్లేసారంటే ఇవి కేవలం బర్డ్స్ కొంతమంది ఉపయోగిస్తారండి, దాంట్లో అనుమానం ఏం లేదు, దాన్ని ఖచ్చితంగా నేను కూడా నమ్ముతా. కానీ అందరూ కూడా బర్డ్స్ ఉపయోగిస్తారంటే నేను నమ్మను. సో నేను దానికైతే నమ్మను. సో ఎవరికి ఏ విధంగా ఉందా అనేది చూద్దాం. ఇప్పుడు నిఖిల్ గురించి చెప్తే గౌతమ్ వాళ్ళు విమర్శిస్తారు, నబీలు వాళ్ళ ఫ్యాన్స్ ఆమెను దూకేస్తారు. ఇప్పుడు గౌతమ్ని గురించి చెప్తే నిఖిల్ ఫ్యాన్స్ వచ్చి పడిపోతారు. ఇది ఎక్కడ గోలండి? మాకేమన్నా సంబంధం ఉందా? అక్కడ ఉండేదే కదా మేము చెప్తున్నది.
అదేవిధంగా ఎపిసోడ్లో ఏమొస్తుంది అదేగా చూసి చెప్తాం. సో దానికంటే ముందు ఈ ఓటింగ్ అనాలిసిస్ కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. అదేంటంటే ఈరోజు దేత్తాడ హారిక తెలిసే ఉంటుంది మీకు, గతంలో బిగ్ బాస్ హౌస్లోకి అదే అఖిల్ సార్థక్ వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ ఏంటంటే ఈ 8ని మొత్తానికి అన్ని కూరగాయలు వేసి ఒక దాంట్లో వేసి రుబ్బేస్తారు చూడండి, అది చేసి పడేసాడు దీన్ని. ఏదో జరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పదు. దీనికి టికెట్ టు ఫినాలేకి ఎలా పెడతారు, ఒక్కొక్క గేమ్ పెట్టి దాంట్లో నుంచి ఫైనల్ ఎవరు గెలుస్తారో వాళ్ళని కంటెంట్ చేసుకుంటూ వెళ్తారు. దీంట్లో ఏం చేశారు, రోహిణి అది ఉండదు కదా అన్లిమిటెడ్ అనేది పెట్టాలి. ఇట్లా చాలా కష్టం, అది అనుకున్నంత సులభమేం కాదు. అవి ఒకదాని మీద పేర్చుకునేటప్పుడు పుటిక్కిన పడిపోతాయి. సో పాపం మన తేజ కూడా పెట్టాడు, కానీ ఈ అమ్మాయి పెట్టిన తర్వాత అది పడిపోయింది. సో దీంట్లో హరితేజ ఎఫర్ట్ మామూలుగా పెట్టలేదబ్బా. ఆ అమ్మాయి గేమ్స్ మీద పెట్టే ఎఫర్ట్స్ మామూలుగా కాదు, శివంగే అనిపించుకోవాలి. ఇది కూడా తప్పుపడతారండి నన్ను, నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పొగిడావు, శివంగాని ఎందుకు అన్నావు. అరే ఆడితేనే కదా పొగడతాము, నిఖిల్ ఆడినప్పుడు పొగిడలేదా, పృథ్వీరాజుని ఎన్నిసార్లు పొగడలేదు నేను, నబీల్ని అయితే ఇంక నేను ఎడబెట్టుకున్నా. విష్ణుప్రియ జెన్యూను, ఆ అమ్మాయి ప్రేమలో కూడా జెన్యూన్ చూపిస్తుందని కనీసం నేను 10-15 వీడియోలు చేస్తుంటా. అరే దాన్ని అవన్నీ గుర్తించరా మమ్మల్ని, ఎంతసేపు తిట్టడమేనా. సో హేటర్స్ ఎటు తిడతారు. సో నాకు ఇష్టమైన నా సభ్యులు మీరు కనీసం మీరైనా కామెంట్ పెట్టండి, ఎవరు మీ టాప్ 5 ఎవరు అనేది ఒక కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి రోహిణి ఫస్ట్ కంటెండర్, టికెట్ టు ఫైనల్ ఫస్ట్ కంటెండర్ అయింది. ఆమెకు ఒకటి ఇచ్చారు. చివరిలో నిలిచింది ఎవరు, విష్ణుప్రియ. ఆమెకి బ్లాక్ వ్యాలెట్ మనం వేస్తారు కదా, మెగా చిప్కి వేస్తారు, అలాంటిది ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బ్లాక్ ఇచ్చారు కాబట్టి ఇక ఆడకూడదు అమ్మాయి. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టే కదా. ఒక్క గేమ్లో ఓడిపోయినంత మాత్రాన ఆ అమ్మాయిని తీసేస్తే ఎట్లా. అసలు ఈ వారం అంతా గమ్మను కూర్చోవాలా, ఈ అమ్మాయి గమ్మను కూర్చుంటే ఓట్లు వేస్తారా చెప్పండి, విష్ణుప్రియకి ఓట్లు వేస్తారా ఏం గేమ్ ఆడకపోతే. మేము ఆ అమ్మాయిని అక్కడ కూర్చొని చెమ్మ చెక్క చాలా చక్క చేతులు కొట్టుకుంటున్నాను విష్ణుప్రియ. ఇది టోటల్గా నచ్చలే నాకు. సో ఆ విష్ణుప్రియకి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఇంకొకటి అక్కడుండే వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు, రోహిణి, విష్ణుప్రియ, అదేవిధంగా మన తేజ, ఆ తర్వాత ఇంకొక మనిషి ఎవరు, తేజ, అవినాషేనా, రైట్, నలుగురు. ఈ నలుగురిని ఎవరు సెలెక్ట్ చేస్తారు. అవతల తర్వాత ఉండేవాళ్ళు ఎవరు, ఇంకా ఎమాహామిల్స్ కాస్త ఫిజికల్ గేమ్స్ ఇంకా ఎరగదీసేవాళ్ళు. సరే వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారం వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకే పెట్టి వాళ్ళని శాశ్వతంగా గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కడ పడతాయి. అంటే వీళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి మాత్రం ఫేవర్గా ఉండేటట్టే గేమ్లో పెడుతున్నారు. ఇది గుర్తించండి. ముందు మొన్నటిదాకా ఒకరున్నారు, ఇప్పుడు రోహిణి ఈయన వస్తూ ఉంది, జిమ్మన వెళ్ళిపోతుంది జెట్ విమానంలాగా. ఈ అమ్మాయిని ఇప్పుడు టాప్ 5లో ఇటు వస్తుంది అమ్మాయి, అందులో అనుమానం లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే అనుమానం తీసింది. రోహిణి ఎఫర్ట్ చూసామంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది అంటారు అంతే. ఇక నబీల్ విషయం, నబీల్ ప్రేరణ ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరికి ఎంత పేరుంది. అసలు ప్రేరణ ఎటువంటి గేమరు, ఆడపులి అనిపించుకుందే. యష్మి, అసలు యష్మిని ఎలిమినేట్ చేయడం అన్యాయం అంటా నేను. ఎందుకంటే ఆ అమ్మాయి కంటే తక్కువ వచ్చిన ఉంచి ఈ అమ్మాయిని పంపించేశారనేది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం. సో అలాంటి అమ్మాయి ఏ విధంగా హస్బెండ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్స్ కంటెస్టెంట్లు చెప్పిన తర్వాత నీలో అహంకారం పెరిగిపోయింది, నీలో యారగెంట్ ఎక్కువైపోయింది, నువ్వు ద్వేషించడం ఎక్కువైపోయింది. ఎన్ని చెప్పేసరికి ఆ అమ్మాయికి ఏం పని చేయక తప్పుల మీద తప్పులు చేస్తుంది, బ్యాక్ ట్విస్టింగ్ చేస్తుందండి. నబీల్ ఎటువంటి ప్లేయరు, ఒక్కసారిగా ఒక ఫైర్ లాగా వచ్చాడు. ఇప్పుడు మన సోనియాని నామినేట్ చేసినప్పుడు అసలు స్వాగ్ అనమాట నబీల్ అంటే. వరుసగా నామినేషన్ లేకపోయేసరికి డబాలు పడిపోయింది అతను ఓటింగ్. సో నిన్న చేసిన నామినేషన్ కానీ మీరు చూసినట్లయితే తప్పకుండా మీరు కూడా ఏంటని అంటారు.
ఆ డ్యాన్స్ చేస్తా హూ, హా, హీ, ఏంటి ఆ కోతలు అంటే ఆ సైన్లు ఏంటి ఇది దేన్ని నిన్ను సూచిస్తున్నావు జనాల్ని ఆకట్టుకునే సైన్లు అవి ఎదుటి మనిషిని కిండలుగా అదేంటంటే అవమానపరిచినట్లు కదా రోహిణితో అలాగే బిహేవ్ చేశాడు మన ఇతన్ని గౌతమ్ అయితే హలో హీరో నిలబడుకో కూర్చో నిలబడుకో రా నిలబడు ఏంటి అసలు అది ఒక మనిషి వాల్యూ ఇచ్చే రకం అదేనా నబిల్ ఫ్యాన్స్ని అడుగుతున్నాను నేను ఆ విధంగా చేయొచ్చా ఒకసారి మీరు గౌతమ్ ఫ్యాన్స్ అయ్యి ఆలోచించండి నబిల్ కాకుండా ఆ గౌతమ్ ఫ్యాన్స్ నబిల్ ఫ్యాన్స్ లాగా ఉండి ఆలోచించండి తప్పండి ఇది చాలా తప్పు మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో దుమ్మెత్తు పోసుకుంటున్నారండి ఈ పిఆర్ టీంలు అసలు సగము గేములు చెడిపోవడానికి ఈ పిఆర్ టీములే కారణం మా రివ్యూస్ కాదు మా రివ్యూస్ చెప్తే ఎవరు మారడు ఎవరో ఒకరు ఇద్దరున్నారు పెద్దోళ్ళు సో అంటే పెద్దోళ్ళు అంటే ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తే ఏమైనా మారుతారేమో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మా లాంటి లిల్లీ పోటీలు చెప్తే ఎవరు మారరు ఇకనైనా నా హేటర్స్ నన్ను మరీ దారుణంగా తిట్టబాకండి మీ కామెంట్లు పెట్టండి మీ టాప్ ఎవరో పెట్టండి మరొక విషయం చాలా డేంజర్ ఈ వారం 13th వీక్ అనేది ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు డబుల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది ఖచ్చితంగా మీ కంటెస్టెంట్లకి వేసుకోండి మా కంటెస్టెంట్ ఫస్ట్లో ఉన్నాడని చెప్పి వదిలేశారంటే డబేళ్ళు కిందకు వస్తారు ఇది ఒకటే చెప్పగలను ఒకసారి 4 వెబ్సైట్ల నుంచి నేను కలెక్ట్ చేశాను ఎందుకంటే ఒకటే చెప్తే నీకు ఎలా తెలుసో నేను క్వశ్చన్ ఇచ్చేశారు కాబట్టి నేను కలెక్ట్ చేసి చెప్తున్నా 4 ఉన్నాయి ఇక్కడ 4 ఎలా ఉన్నాయి చూద్దాం గౌతమ్ 29 నిఖిల్ 16 నబీల్ 12 ప్రేరణ 10 అవినాష్ 9 విష్ణు 9 పృథ్వీ 8 టేస్ట్ తేజ 7 ఒక పోల్లో ఇది హయ్యెస్ట్ ఓట్లు పడినాయి అనమాట ఇది దీంట్లో 1,30,000 పడినాయి తర్వాత సెకండ్ గౌతమ్ 31 ప్రేరణ 17 నిఖిల్ 14 తేజ 9 విష్ణు 7 అవినాష్ 7 నబిల్ 7 పృథ్వీ 7 అంటే లాస్ట్ బాటుని సెకండ్లో ఉన్నాడు నబిల్ ఇంక పరిస్థితి అర్థం చేసుకోండి ఇంకొక పోల్లో గౌతమ్ 38 నిఖిల్ 14 ప్రేరణ 10 విష్ణు 9 తేజ 8 అవినాష్ 7 నబీల్ 7 పృథ్వీ 7 ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా ఒక దాంట్లో ఫస్ట్ దాంట్లో పృథ్వీ టేస్ట్ తేజ ఉన్నాడు బాటంలో అది ఒక దాంట్లో చూస్తే నబీలు పృథ్వీ ఉన్నారు ఇంకో దాంట్లో కూడా పృథ్వీ నబీల్ పృథ్వీ ఉన్నారు ఇంకో దాంట్లో 30 గౌతమ్ నిఖిల్ 18 ప్రేరణ 12 నబీల్ 10 విష్ణు 9 పృథ్వీ 8 తేజ 7 అవినాష్ 7 వీటన్నిటిని నేను యావరేజ్ చేసుకుని అది కూడా యూట్యూబ్లో ఉన్నట్టు ఒకటి కూడా యావరేజ్ తీసుకొని చూస్తే గౌతమ్ 31 to 32% టాప్లో ఉన్నాడనేది యథార్థం నేను ఇప్పుడు చెప్పాను కదా ఒకటి చెప్పాను కదా బిగ్ బాస్ తెలుగు 13th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అని కొట్టండి క్రోమ్లో ఇవన్నీ వస్తాయి నేను చెప్పేది అబద్ధం కాదు ఇవే అవి చూడండి మీరు నేను ఇప్పుడు చేసేటప్పుడు టైము దరిదాపు ఐడియా లేదు నాకు 5 చిల్లర ఏమవుతుంది సో యావరేజ్ తీసుకుంటే 31 to 32 ఉంది నిఖిల్కి 18% ఉంది అంటే ఎంత తేడా ఉంది ఒకసారి చూడండి నిఖిల్ గ్రాఫ్ పడిపోవడానికి కేవలం ఆ గ్రూపు వాళ్ళు ఆడినందువల్ల ఆ ఎఫెక్ట్ నిఖిల్ మీద పడుతుంది సో తర్వాత ప్రేరణ ఈ బ్యాక్ పిచ్చింగ్ వల్ల ఆ అమ్మాయికి తగ్గిపోతూ ఉంది ఎటువంటి ప్లేయరు ప్రేరణ బాధేస్తుంది నాకు ఎందుకంటే టాప్ 5లో ఉండే అమ్మాయిల్లో ఎవరనంటే 2 వారాల క్రితం ప్రేరణ పేరు మాత్రం వినిపించేది ఇప్పుడు రోహిణి పేరు వినిపిస్తుంది కారణం తను చేసుకున్న స్వయంకృతాపరాధమే తర్వాత నబీల్ 12 4th ప్లేస్లోన నబీల్ ఉండేది ఎటువంటి కాంపిటీషన్ ఇచ్చాడు మన నిఖిల్కి మీరే చెప్పండి సో వీళ్ళు మీ పిఆర్ టీంలు చేసే పనుల వల్ల ఈ విధంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అంటే నా అభిప్రాయం ఇది తర్వాత విష్ణు అవినాష్ తేజ వీళ్ళు ముగ్గురు కూడా 9%లో ఉన్నారు అవినాష్ తేజ పృథ్వీ 7% ఇక్కడ చూస్తే నబీల్ కానించి మొదలు పెడితే వాళ్ళు ముగ్గురైతే సేవ్ అవుతారండి డ్యామ్ షూర్ ఎవరు గౌతమ్ నిఖిల్ ప్రేరణ మిగతా 5 మంది డేంజర్లోనే ఉన్నారు ఎవరు అంటే ఇది ఫస్ట్ డేనే ఇంకా 3 days ఉంది ఈ 3 daysలో ఓటింగ్ ఎవరికి పెరుగుతుంది చెప్పలేం సో మీ కంటెస్టెంట్లకి ప్లీజ్ మీ కంటెస్టెంట్లకి హాస్టల్ ఓట్లింది అదేవిధంగా
మిస్డ్ కాల్స్ వేయండి. అంతేగాని మాలాంటి రివ్యూస్ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏడ్చేవాళ్ళు ఎటు ఏడుస్తారు. అది మాకేం పెద్ద ఫరక పడదు. కామెంట్లు పెడతారు దారుణంగా. చూస్తాం నవ్వుకోవాల్సి వస్తుంది అంతే. అంతకంటే ఏం చేయగలం చెప్పండి? సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్. మరి మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈరోజు ఒక రోహిణికి మాత్రం మరొక స్వాగ్ ఎపిసోడ్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే ఫస్ట్ టికెట్ ఫినాలే కంటెండర్ అయింది. రెండో గేమ్ కూడా గెలిచింది ఆ అమ్మాయి. లైవ్లో వస్తుంది ఇప్పుడు, ఇంకా రాలేదు. రెండో గేమ్ కూడా అమ్మాయి గెలిచింది అని తెలుస్తుంది నాకు. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.